బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. శరలింగంపల్లి నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు నియోజకవర్గ గులాబీ నాయకులు కార్యకర్తలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్ పెట్టారు. త్వరలోనే ఉప ఎన్నిక రాబోతోందంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా ఉండాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ దీన్ని సున్నితంగా తిరస్కరించారు మాధవరం. శరలింగంపల్లి ఇన్ఛార్జ్ గా ఉండేందుకు ఆయన అంగీకరించలేదు. అయితే కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అంతేకాదు శరలింగంపల్లికి చెందిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికైతే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు కేటీఆర్ హాజరైనట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా హాజరయ్యారు. అయితే 3 నెలల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుంది. అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు ఒక దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని పక్కనే ఆనుకున్నటువంటి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోమని చెప్పేసి అడిగినప్పుడు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండను, కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే స్వయంగా ఆయన కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే శేర్లింగంపల్లి నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే ఉండడం వల్ల అక్కడ పార్టీ బలోపేతం కొంత ఉంటుందని చెప్పేసి కేటీఆర్ కూడా భావించారు. కానీ ఆయన మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనైతే ఉండనని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక ఎవరు ఉంటారని దానిపై కూడా ఇక అక్కడ ఆయనే మళ్ళీ సలహా సూచన కూడా చేయడం జరిగింది. సో ఇక శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే ఇన్ఛార్జిగా నియమించాలి. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం చెందినటువంటి ఎవరైతే నాయకులు యాక్టివ్ గా ఉన్నారో అందులో ఒకరిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇక చూడాలి మరి ఇక ఇది అక్కడ ఉన్నటువంటి సమావేశానికి సంబంధించి అది ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కేటీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. సో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం ఇటు పార్టీ కూడా కొంత లోపల చర్చించుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.